సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్, రేవంత్, స్టాలిన్ డీలిమిటేషన్ ని అడ్డుకున్నారని, దక్షిణాదికి తీరని అన్యాయం చేశారంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు తీరని ద్రోహం చేశారన్నారు. భవిష్యత్తులో దక్షిణాదికి అన్యాయం జరిగితే అది రేవంత్దే బాధ్యత అన్నారు. దక్షిణాదికి లాభం చేసే బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది అన్నారు ఆయన. వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది, స్టాలిన్ది, రాహుల్ గాంధీది సందర్భంగా మనం చేస్తున్నాను. దక్షిణ భారతదేశ ప్రజలారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కారణంగా, డిఎంకే కారణంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగింది. భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వహించాల్సి వస్తుంది. ఈరోజు ఎమ్మెల్యేలు కాకుండా, ఎంపీలు కాకుండా దళిత సామాజిక వర్గానికి, గిరిజన సామాజిక వర్గానికి, మహిళా సాధికారతకు అడ్డుకున్నటువంటి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ